హాయ్ అండి. నమస్తే. నేను మీ తేజస్విని. ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చి టేస్టీగా పెసరపప్పు మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఏవైనా కూరగాయలు లేనప్పుడు ఇలా కర్రీ చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. నాన్ వెజ్ తిన్నంత ఫీలింగ్ వస్తుంది కర్రీ తింటే. ముందుగా అయితే ఇలా కొబ్బరి, అల్లం, తెల్లవాయి, కొత్తిమీర, టమోటా, ఆనియన్ అన్నీ ఇలా చిన్నగా తరుక్కొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి, అల్లము, వెల్లుల్లి రెవ్వలు వేసి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి అలాగే టమోటా, ఆనియన్, కొత్తిమీర కూడా వేసి కొద్దిగా వాటర్ అలాగే సాల్ట్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాము. పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఒక గరిట ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులోకి కట్ చేసిన ఆనియన్ అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా మగ్గించుకుందాం. ఆనియన్ మగ్గిన తర్వాత ఇందులో కాస్త పసుపు వేయండి. తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా కూడా ఇందులోకి వేసి బాగా నూనె పైకి తేలే వరకు మగ్గించుకుందాం మసాలాని. ఇలా బాగా నూనె పైకి తేలినప్పుడు కారం మీ స్పైసీని బట్టి వేసుకోండి. అలాగే ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసి బాగా మిక్స్ చేసుకుందాము. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే ఇప్పుడు వచ్చి నేను పెసరపప్పుని బాగా వాష్ చేసి ఇందులోకి వేసేసుకుందాం. వాష్ చేసినవి బాగా మిక్స్ చేసేసి ఒక 1 విజిల్ పెట్టుకుంటే మన టేస్టీ అయిన మసాలా పెసరపప్పు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి అంతే అండి, కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.